కోర్ట్ ఈజ్ 300% ప్రాఫిట్, 306% ప్రాఫిట్ అని నేను విన్నాను. సో వాట్ డు దీస్ ప్రాఫిట్స్ డూ, అంటే వే డు దే గో? ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద మ్యాథ్. నేను కోర్టు సినిమా చెప్తానండి. బయట మార్కెట్ లో గ్రాస్ పోస్టర్ చూసి ఇంత డబ్బులు వచ్చిందని అనుకుంటారు. యాక్చువల్లీ ఆ గ్రాస్ పోస్టర్ లో వాళ్ళకి వచ్చేది 25 to 30%. అంతే. Yeah, and after the 45% tax that we pay, it's pennies literally. చూడ్డానికి 306% అని ఉంటుంది కానీ what we receive, and there's two producers, Prashanthi and Nani, for this one, what they each get into their bank accounts is they can't even produce another film with that. Like literally. Really? Really? Yeah. First number is to feel happy. The net number inside is not to feel happy, it's to survive. మీకు 2 crores ప్రాఫిట్ వస్తే 70 lakhs మనం ట్యాక్సే కడుతున్నాం అండి. ఇంకా మనకు 2 crores వచ్చినట్టు ఎలా వచ్చింది? వేణు గారు, ఆదిత్య, మీ ఇద్దరు చెప్పండి, మీ స్టోరీ చెప్పండి. ఈ ఫస్ట్ ప్రొడక్షన్ తో మీకు అసలు డబ్బులు వచ్చాయా, రాలేదా? నాకు ఇంకా రాలేదు, వస్తాయి. మీ సంగతి ఏంటి? లిటిల్ ఆర్ట్స్ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. మీకు అదే చెప్తున్నా. ప్రాబ్లం ఏంటంటే థియేటర్ లో టికెట్లు అమ్మి డబ్బులు తీసుకుంటారు కదా, ఆ డబ్బులు డిస్ట్రిబ్యూటర్ కి రావడానికే మంత్స్ పట్టుతుంది ఇవాళ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఏదో పెద్ద సినిమా రిలీజ్ అవుద్ది, ఈ డబ్బులన్నీ దానికి పెడతారు. అది పోయిందా ఈ డబ్బులు స్ట్రక్, అది హిట్ అయిందా అప్పుడు మనకు పార్ట్ పేమెంట్ మాత్రమే ఇస్తారు. సో థియేటర్స్ నుంచి రావట్లేదు అంటే పాపం వాళ్ళు కూడా ఏమీ హ్యాపీ లేరు. మన డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తాను రావట్లేదు, వాళ్ళు సర్వైవల్ ఇష్యూనే ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ చేతికి రావాలి. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర సేమ్ ప్రాబ్లం. ఆ లైఫ్ లో ఇది ఒకటే సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడు కదా, వాడు ప్రతి నెల 2-3 చేస్తాడు, మళ్ళీ డబ్బులు రొటేషన్. ఫైనల్ గా ప్రొడ్యూసర్ చేతికి వచ్చేసరికి అంటే రిలీజ్ అయిన 1 month కి కోర్టుదే చెప్తున్నా, సార్ ఈ ఏరియా లెక్క ఏంటో చెప్పండి ఫస్ట్, డబ్బుల సంగతి తర్వాత అని అడిగితే సార్ ఈ ఏరియా నుంచి మీకు 2 కోట్లు వస్తుంది సార్ అంటారు. ఓకే అని అనుకుంటారు. ఆ 2 కోట్లు వసూలు చేసుకోవడానికి ఒక 6 నెలలు టైం పడుతుంది. ప్రతి నెల 20 లక్షలు 30 లక్షలు మనకు పంపిస్తూ ఉంటారు. అది అసలు దేనికి వెళ్ళిందో కూడా ఎవరికి తెలియదు, ఖర్చులు అలా అయిపోతాయి. లాస్ట్ కి వచ్చేసరికి మనకు ఒక 50 lakhs ఉంటుంది. సార్ ఇంకా అది అయిపోయింది సార్, ఇంతకు మించి ఇవ్వలేము, మాకు రికవర్ అవ్వలే, ఈ 50 కాదులే ఒక 20 ఇచ్చి క్లోజ్ చేసేస్తామని అక్కడ 30 ఎగ్గొడతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఏంటి మీ ఇద్దరు భయపడుతున్నారా? అమ్మో, గోయింగ్ ఫార్వర్డ్ ఏంటిది డైరెక్షన్ అదే how does this work అంటున్నారు? How does this work, Nani? Like you technically we are the biggest blockbuster and you both made like literally అంటే చెప్తాను కదా 100 rupees లో let's say they finally after every taxes and all they have some 10 rupees left between the two partners. Wow. And the 10 rupees లో ఇంకా 6 వచ్చింది ప్రస్తుతానికి. ఇంకా కొన్ని ఏరియాస్ డబ్బులు. ప్రాబ్లం ఏంటంటే సినిమా వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవరో డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు, తనకో పర్సంటేజ్ ఉంటుంది. థియేటర్లకు వెళ్తే 55% సెకండ్ వీక్. అంటే ఇలాంటి సినిమాలు ఫస్ట్ ఫ్రైడే సాటర్డే సండే చేసేదానికన్నా సెకండ్ వీకెండ్ కొంచెం బెటర్ ఉంటుంది. సెకండ్ వీకెండ్ అయితే మరీ దారుణం. ప్రొడ్యూసర్కి వచ్చే 30%, 30-40%. సో అక్కడ థియేటర్కి వెళ్ళిపోద్ది. టాక్సేషన్స్ అన్ని పోతే ఏం రాదండి. పేరుకి ఇంట్లో షీల్డ్ మిగులుతుంది. మాక్సిమం అంటే ఒక కారు కొనుక్కోగలుగుతారు అంతే, ఒక బిల్డింగ్ కూడా ఎవడు కొనలేడు. ఏంటండి వేణు గారు? ఆదిత్య, ఐ వాంట్ టు నో యువర్ వెర్షన్. we knew this already. తెలుసు. Nani knew this. అదే అన్నా కదా, it's not No, about this is how it is going to be. I didn't. So I was what is a safe game then? సేఫ్ గేమ్ అనేది ఏం లేదండి. మన నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ there's no ప్రొడ్యూస్ safe చేసుకోవాలి. game. Yeah, there's no set safe game. It's just మ్యామ్ అందుకే ప్రొడక్షన్ చేయాలంటే ఒక లెవెల్ ఆఫ్ ప్యాషన్ ఉండాలి somewhere inside, otherwise commercially you will not feel very happy with what you're doing. బయట ఒపీనియన్ ఏంటంటే మీరు అన్నట్టు ప్రొడ్యూసర్లు అంటే బాగా డబ్బున్నోళ్ళు, బాగా డబ్బులు చేసుకుంటారు వాళ్ళు, దే ఆర్ లైక్ రిచ్ పీపుల్ అన్నది బయట ఒపీనియన్, జనాల్లో జనరేట్ అయిన ఒపీనియన్. ఫ్రెండ్స్ కూడా చాలా మందికి తెలియట్లేదండి. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రమోషన్ అందరం చిన్న సినిమాలు అయితే 50 lakhs 70 lakhs బడ్జెట్ ప్రమోషన్ అనుకుంటారు ఫస్ట్ ప్లానింగ్ లో, లేదా 1 crore వేసుకుంటారు. అసలు ప్రమోషన్ ఎంత అవుతుందండి? హిట్ టాక్ వస్తే అది నిలబెట్టుకోవడానికి 2 వారాలు డైలీ 10 లక్షలు స్పెండ్ చేయాలి. it's like shoot. మీకు బిఎంఎస్ బుక్ మై షో ఎంత పెద్ద స్కామ్ అది. వాడు రేటింగ్ ఇస్తున్నాడు, ఆడెలా జడ్జ్ చేస్తున్నాడు? అది ఆడియన్స్ ఇవ్వట్లేదు రేటింగ్, వాడు కింద ఏజెంట్లు ఉంటారు. మన దగ్గరకు వస్తారు, సార్ 200K ఓటింగ్స్ వేయించడానికి 9 రేటింగ్ మెయింటైన్ చేయడానికి 5 lakhs ప్యాకేజ్ అని వస్తారు. తీసుకున్నామా? ఓకే.
తీసుకోగానే సినిమా మొత్తం 5 lakhs అనుకుంటున్నారేమో, కాదు. ఆ ప్యాకేజ్ 2 days లో అయిపోద్ది. థర్డ్ డే వాడు 8.6 కి పడేస్తాడు. సార్ మీరు ఇచ్చింది 2 days లో అయిపోయింది సార్, మీరు మళ్ళీ స్పెండ్ చేయాలి, నెగిటివ్ రేటింగ్స్ వస్తున్నాయి సార్ అని. నెగిటివ్ రేటింగ్స్ ఎవడేయడు, వాడే వేస్తాడు. సో సినిమా థియేటర్లు రన్ అయ్యే వరకు మన దగ్గర డబ్బులు పిండడానికి ఇది పెద్ద స్కామ్. సో డైలీ మనం ఒక 2 లక్షలు 3 లక్షలు వాడికి పంప్ చేస్తూ ఉంటే అది అక్కడ అలా ఉంటుంది, లేదా వాడే తగ్గిస్తాడు. lot of these directors and producers, the new age directors and producers, they're depending on social media. Instagram lo reels వాళ్ళే పెట్టేసుకోవటం. Like, you know, I've seen Mowgli, the way he promoted Little Hearts, అసలు no media was required. Print, electronic అంతా మొత్తం నిద్రపుచ్చాడు అందరినీ. He was just on Instagram, bang on. He was promoting his film right royally. And our targeted audience also from Instagram. Yeah, So right. it was well. Right. Okay, if your targeted audience are from families or somewhere from the tier 2, tier 3, like it would be, you know, Yeah. for him, for us, it worked. Right. This is only. But అన్నిటికీ again, work out అవ్వదు. Yeah, it is not that if we focus only on Instagram that okay we'll make it work. No, yeah, but కొన్ని దాంట్లకి కొన్ని ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ ఆల్సో రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఇన్స్టాగ్రామ్ ఇట్లా లేపేసింది ఆ సినిమాని. లైక్ ఎవ్రీబడి వేర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్, ఎవ్రీబడి వేర్ టాకింగ్ అబౌట్ ఇట్. వాళ్ళే మన ఆడియన్స్ అండి. వేణు గారు, ఐ వాంట్ యూ టు టెల్ అబౌట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ రాజు వెడ్స్ రాంబాయ్ ఇంకా as a producer. లేదు అసలు ఒక రూపాయి కూడా రాలేదు ఎప్పటి వరకు. ఇప్పుడు ఈ డైనమిక్స్ అన్ని ఐడియా ఉంది, మన ఇండస్ట్రీలోనే చాలా కాలం నుంచి ఉన్నాను కదా. సో మేము ఒకటే, నాదెంత కాన్సెప్ట్ అంతా మనకి జనాల్లోకి వెళ్ళాలి సినిమా, అది పోయింది. మీరందరూ ఏంటంటే యువర్ జస్ట్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. డబ్బు ఇవాళ ఉండదు, డబ్బు ఇంపార్టెంట్. బట్ అంటే పోకూడదు డబ్బులు, అంతే పోవద్దు. వచ్చింది వచ్చినట్టు వస్తే చాలు, పెట్టింది వచ్చినట్టు వస్తే. సినిమా కాపీ చేసుకునే టైంలో అట్లీస్ట్ కొంచెం కంట్రోల్ ఉంటుంది. వన్స్ కాపీ రెడీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిందా, పబ్లిసిటీ మీద మన కంట్రోల్ ఉండదు. నాకు తెలిసి మీరు మీ పబ్లిసిటీ బిల్ చూసినప్పుడు షాకే ఉంటారు. సినిమా ప్రొడక్షన్ షాక్ కన్నా, అంటే తప్పదు, అంత స్పెండ్ చేయాల్సి వస్తుంది సినిమాని సర్వైవ్ చేసుకోవడానికి. ఆ 2 weeks 3 weeks థియేటర్లో ఆ లాస్ట్ పెన్నీ వచ్చే వరకు మనం మార్కెటింగ్ ఆపకూడదు. ఆపితే మనకు కనబడట్లేదు. ఓకే ఫైన్, బిఫోర్ వి ఎండ్ వన్ లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద హోప్ ఫర్ 2026? అంటే ఎస్పెషల్లీ మీలాంటి ప్రొడ్యూసర్స్ who are like very young, who are aspirational and who want to build lovely content, but amidst so much of anarchy, chaos, enta uncertainty, and so much is there around you, so much noise around you, but what is the plan ahead and what do you want to do? I think we had a good year, so I mean, I think we don't change anything. Same way we did Court, we'll go with what we believe in. And again, I think this one thing we were successful in Court is have a good pre-plan. Okay. Everything should be on paper, and it never stays on paper, it will expand, but at least as much planning beforehand helped me in 2025. That I'll continue. సో 1 year అయిపోయింది మీరు సినిమా తీసి. ఏంటి మరి 26 లో సినిమాలు ఏం చేస్తున్నారు? ఏమైనా ఉన్నాయా పైప్ లైన్ లో? వాట్ ఆర్ యు డూయింగ్? అంటే ఇంకా స్టోరీ డిస్కషన్స్ లోనే ఉన్నాయి, నథింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ yet. ఇట్స్ కన్ఫర్మ్. ఓకే నైస్. ఆదిత్య, I have a directorial release and then ఫిబ్రవరిలో రిలీజ్ కదా? March, April. ఇంకా డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. And then working as another one more beautiful script. I really liked it, and again it might be with ETV Win only. ETV produce new director, new director Sean. It's a fantastic script. I am betting on it. Like I think it is going to be out, and I'm writing a script. I'm the writer and screenplay writer and the dialogue writer. Story write. My first AD would be the director for that. I have to kind of produce and also want to collaborate with another production house, so that I want to take it a little more. Nice, better. nice. You're very hopeful about 26. Yeah, true. Super. What about you, Janvi? Lot more goodwill is what I look for in 2026. That's what you can earn in the industry, not anything else. We have a film with Shekhar sir, which is he's writing. శేఖర్ గారితో మరి ఇంకో సినిమా అండి. ఓ నైస్. The partnership works. గ్రేట్, ఐ నో. So Shekhar sir and Prem Kumar Gattu were working on something very cool. So casts are yet to be confirmed. But yeah, so we have some big, and we have a couple. We have Dacoit releasing in March. So that's also nice. So that's very exciting. And I think a couple more films are also in the pipeline. We're yet to
I don't know if I'm allowed to disclose. But now very exciting project. ఓకే నైస్ ఆల్ రైట్ వేణుగారు. నా సినిమా స్టార్ట్ అవుతుంది యూవి క్రియేషన్స్లో డైరెక్షన్. అండ్ నేను ఒక సినిమా స్వప్న గారితో కలిసి ఒక సినిమా ప్రొడక్షన్ చేస్తాను. ప్రొడక్షనా? ఓకే. స్టార్ట్ అయింది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్. అండ్ ఇంకొకటి సేమ్ సాయిల్ కాంపాక్ట్తోనే మళ్ళీ చేస్తున్నాము ఒక సినిమా. ఇంకో రియల్ లైఫ్ స్టోరీ అండి? రియల్ లైఫ్ ఏం కాదు అది, మంచి కథ. మంచి కథ. ఓకే. ఓ గుడ్. సో యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్ 2026. నైస్. ధీరజ్? చెన్నైలో స్టోరీ మీద వర్క్ చేస్తున్నాం అండి, కిరణ్ బోరంతో Yeah, yeah, చేస్తున్నాము. అది నెక్స్ట్ రిలీజ్ అంటే అదే ఉంటుంది, షూట్ జరుగుతుంది, కంప్లీట్ ఫోకస్ దాని మీదే ఉంది. దాంతో పాటు సంగీత్ శోభన్తో ఒక సినిమా చేస్తున్నాము ప్రతాప్ గారి డైరెక్షన్లో. ఈ రెండే ప్రాజెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ.